గత వైసీపీ ప్రభుత్వం రీసర్వే చేయించడానికి ముందు ఏపీలో భూ సమస్యలు కొన్ని వేలల్లో ఉంటే రీసర్వే తర్వాత కొత్త సమస్యలు లక్షల్లో పుట్టుకొచ్చాయి. అంటే ఉన్న వాటిని పరిష్కరించకుండా కొత్తగా ఎన్నో రెట్లు సృష్టించారు. రీసర్వేకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి 3.80 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వం దీన్నో గుణపాఠంగా తీసుకుని ఆ తప్పులు సరిదిద్దాల్సింది పోయి చిత్రంగా అదే తప్పు చేస్తుంది. జగన్ సర్కార్ చూపిన రీసర్వే బాటలోనే పయనిస్తుంది. నాడు ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ చేపడితే కూటమి సర్కార్ ఏకంగా 670 గ్రామాల్లో చేస్తుంది. జగన్ జమానాలో రీసర్వే చేసింది ఇప్పుడున్న రెవెన్యూ సర్వే అధికారులు సిబ్బంది. మళ్లీ ఇప్పుడు సర్వే చేస్తుంది కూడా వారే. మారిందల్లా ప్రభుత్వం మాత్రమే. పాత తప్పులు కళ్లెదురుగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం అదే పనిచేసి సాధించేదేమిటో. రెవెన్యూ వ్యవస్థలో గుణాత్మకమైన మార్పు తీసుకురాకుండా అదే అధికారులతో భూ వివాదాలు ఎలా పరిష్కరిస్తుంది అన్నది సామాన్య రైతులు నిపుణుల ప్రశ్న. ఇక జగన్ సర్కార్ నిర్వాకం వల్ల రైతుల సమస్యలు లక్షల్లో పెండింగ్లో ఉన్నాయి. ప్రతి రైతు సమస్యను పరిష్కరించాలంటే మళ్లీ సర్వే చేయాలి. కొలతలు వేశాక రైతులు ఆమోదించాలి. మళ్లీ చట్టబద్దమైన వివిధ నోటిఫికేషన్లు ఇవ్వాలి. జగన్ రీసర్వే చేయించిన 8680 గ్రామాల్లో భూ వివాదాలు పరిష్కరించాలి. దీనికి ఎంత సమయం పడుతుందో, ఎప్పటికి పూర్తవుతుందో అంచనా వేయడం కష్టం. భూముల వద్దకు అధికారులను పంపించి ఒక్కో కేసును నిశితంగా పరిశీలించి పరిష్కరించాలి. ప్రభుత్వం వీటిపై దృష్టి సారించకుండా జగన్ బాటలో రీసర్వే చేపట్టడం విమర్శలకు దారితీస్తోంది. గత జగన్ సర్కార్ కృష్ణా జిల్లా తక్కిళ్లపాడలో రీసర్వే పైలట్ ప్రాజెక్టును చేపట్టారు. 1500 ఎకరాలున్న చిన్న గ్రామంలోనే విజయం సాధించలేకపోయారు. అయినా తర్వాత 8680 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయించారు. 3.80 లక్షల మంది రైతులకు కొత్తగా భూ వివాదాలు సృష్టించారు. దాని ప్రభావం వైసీపీ సర్కార్పై గట్టిగానే పడింది. రైతుల సమస్యలను గ్రహించిన టీడీపీ అధికారంలోకి వస్తే భూ వివాదాలు తీరుస్తామని చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో రీసర్వే చేపట్టిన 8680 గ్రామాల్లో సభలు నిర్వహిస్తే 2.60 లక్షల ఫిర్యాదులొచ్చాయి. రెవెన్యూ సదస్సుల్లో మరో 2.80 లక్షల ఫిర్యాదులొచ్చాయి. ప్రభుత్వానికి వివిధ రూపాల్లో 7.60 లక్షల ఫిర్యాదులు అందాయి. అందులో ఒక్క రీసర్వే పైన వచ్చినవే 3.80 లక్షలున్నాయి. అంటే ప్రభుత్వం పరిష్కరించాల్సిన ప్రజా సమస్యల్లో సింహభాగం జగన్ సర్కార్ చేసిన తప్పిదాలతో వచ్చినవే. 4-5 నెలల్లోనే 80% ఫిర్యాదులు పరిష్కరించామని రెవెన్యూ శాఖ చెబుతోంది. అయితే నిజంగా సమస్యలను పరిష్కరిస్తే రైతులు మళ్లీ ఎందుకు ఫిర్యాదు చేస్తారన్నది ప్రశ్న. రెవెన్యూ అధికారుల డొల్ల నివేదికపై నిపుణులు, చట్టాలు, విధానాలపై అవగాహన ఉన్నవారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కానీ సర్కార్కు ఏమాత్రం సందేహం రాకపోవడం విచిత్రం. ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే క్షేత్రస్థాయిలో పనిచేసేది అధికారులనే ప్రభుత్వం నమ్మాలి. జగన్ ప్రభుత్వం అధికారులను నమ్ముకొని సర్వేను స్వకార్యంగా మార్చుకుంది. మాట వినని రాజకీయ ప్రత్యర్థులు, పేద రైతులు, సామాన్యుల భూ రికార్డులను తారుమారు చేశారు. జగన్ సర్కార్ నిర్వాకం వల్ల లక్షలాది మంది బాధితులుగా మారారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఈ సమస్యలన్నీ తెలుసు. జగన్ సర్కార్ రీసర్వే పేరిట దారుణాలు చేసిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే రీసర్వేను, పాస్ పుస్తకాలను ఆపేశారు. సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మలను తొలగిస్తున్నారు. కానీ అధికారులు చెప్పారంటూ మళ్లీ రీసర్వే ప్రారంభించారు. 670 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. అంటే పాత సమస్యలు పరిష్కరించకుండా మళ్లీ రీసర్వే పేరిట కొత్తగా లక్షల సమస్యలు సృష్టించేందుకు సిద్ధమయ్యారా? ఇదంతా ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతోందా అన్న అనుమానాలు సగటు రైతు నుంచి వ్యక్తమవుతున్నాయి.